హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో NIMHANS రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని డేటా యాక్సెస్ వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్ లేదంటే NIMHANS రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో మొత్తం 2K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్లో సర్చ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఛానల్లో కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ NIMHANS invites application for the following vacant posts prescribed from the Indian nationals residing in India and abroad. ఆ పోస్ట్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. గ్రూప్ ఏ పోస్ట్కి చూసుకుంటే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ న్యూరోమస్కులర్ ఓన్లీ 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, అది UR వాళ్ళకి. అండ్ గ్రూప్ బి పోస్ట్ చూసుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, అది SC వాళ్ళకి. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్, అది UR వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. నర్సింగ్ ఆఫీసర్ మొత్తం 266 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. SC వాళ్ళకి 63, ST వాళ్ళకి 30, OBC వాళ్ళకి 66, EWS వాళ్ళకి 25 అండ్ UR వాళ్ళకి 82. స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియోలాజిస్ట్ చూసుకుంటే 3 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. OBC వాళ్ళకి 1, ST వాళ్ళకి 1 అండ్ UR వాళ్ళకి 1. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ హ్యూమన్ జెనెటిక్స్ చూసుకుంటే UR వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఖాళీగా ఉంది. టీచర్ ఫర్ MR చిల్డ్రన్ క్లినికల్ సైకాలజీకి చూసుకుంటే UR వాళ్ళకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అసిస్టెంట్ డైటీషియన్కి UR వాళ్ళకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. నోట్: the number of posts and category mentioned above adi may vary or likely to change. Application fee చూసుకుంటే group A post rupees 2360 application fee, 1180 rupees అనేది in case of SC ST candidates pay చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ గ్రూప్ B వాళ్ళకి అప్లికేషన్ ఫీ 1180. ఇన్ కేస్ SC ST క్యాండిడేట్స్ వాళ్ళు అయితే వాళ్ళు 885 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. PWD క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్. PWD క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ చూసుకుంటే 28 జూన్ 2021. ఇప్పుడు ఈ పోస్ట్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గ్రూప్ ఏ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ న్యూరోమస్కులర్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ PhD బేసిక్ ఆర్ మెడికల్ సైన్సెస్. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఈ న్యూరోమస్కులర్ డిసీజెస్ ఆర్ న్యూరో సైన్సెస్లో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 40 years. పే మ్యాట్రిక్స్ లెవెల్ 11 67,700 నుండి 2,08,700 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ పే ఇన్ ద పే మ్యాట్రిక్స్ చూసుకుంటే ఇనిషియల్ పే 67,700 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్ బి కంప్యూటర్ ప్రోగ్రామర్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది, అది SC వాళ్ళకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ నాలెడ్జ్ ఇన్ స్టాటిస్టికల్ అప్లికేషన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ డేటా బేస్ ఇన్ హెల్త్ ఫీల్డ్లో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 35,400 నుండి 1,12,400 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ పే ఇన్ ద పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 35,400. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ UR వాళ్ళకి ఓన్లీ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ MD ఆర్ MBBS. ప్రిఫరెన్స్ అనేది MD చేసిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years. పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 44,900 నుండి 1,42,400 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ పే ఇన్ ద పే మ్యాట్రిక్స్కి 44,900 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నర్సింగ్ ఆఫీసర్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ 266 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. SC వాళ్ళకి 63, ST వాళ్ళకి 30, OBC 66, EWS 25 అండ్ UR వాళ్ళకి 82. 4% రిజర్వేషన్ అనేది PWD క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ నర్సింగ్ పోస్ట్ హూ కెన్ హ్యాండిల్ పేషెంట్ కేర్.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ హాన్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, అది రికగ్నైజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఉండాలి. ఆర్ లేదంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఫ్రమ్ అన్ ఐఎన్సీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. ఆర్ లేదంటే రిజిస్టర్డ్ యాట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ ఇన్ స్టేట్ ఆర్ ఐఎన్ఎస్సిలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇన్ 50-bedded హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అబౌవ్. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years. పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 ఇవ్వడం జరుగుతుంది. అది 44,900 నుండి 1,42,400. ఇనిషియల్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 44,900 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియోలాజిస్ట్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 పోస్ట్ ఖాళీగా ఉంది. ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ యూఆర్ వాళ్ళకి 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆర్ హై సెకండ్ క్లాస్ అనేది వచ్చి ఉండాలి ఇన్ మాస్టర్ డిగ్రీ ఇన్ స్పీచ్ ప్యాథాలజీ అండ్ ఆర్ ఆడియాలజీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే డిజైరబుల్ experience in the field of speech pathology and or audiology, preferably in the neuropsychiatric disorders. Upper age limit 30 years. Pay matrix level 6 35,400 నుండి 1,12,400 salary ఇవ్వడం జరుగుతుంది. Initial pay matrix 35,400. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ హ్యూమన్ జెనెటిక్స్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. యూఆర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ అనేది వచ్చి ఉండొచ్చు ఇన్ ద మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇన్ ద లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుండి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్ బయోలాజికల్ సైన్సెస్ ఆర్ మాలిక్యులర్ బయాలజీలో చేసి ఉండాలి. దీనికి డిజైరబుల్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ processing and interpretation of neurological material for light and electron microscopy or experience in diagnostic molecular biology or immunohistochemistry లో ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 35 years. పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 35,400 నుండి 1,12,400 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 35,400. టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్ క్లినికల్ సైకాలజీకి నెంబర్ ఆఫ్ పోస్ట్ యూఆర్ వాళ్ళకి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ సెకండ్ క్లాస్ ఆర్ బిఏ ఆర్ బిఎస్సి అనేది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసి ఉండాలి విత్ సైకాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఎక్స్పీరియన్స్ దీనికి డిజైరబుల్ చూసుకుంటే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ద మెంటలీ హ్యాండిక్యాప్ బిఎడ్ డిగ్రీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే దీనికి డిజైరబుల్ డిప్లొమా ఆర్ certificate in teaching the mentally handicapped or B.Ed degree. At least 1 year experience anedi in teaching in a normal school or a school of the handicapped lo chesi undali. Upper age limit 30 years. Pay matrix level 6 35,400 నుండి 1,12,400 salary ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 35,400. అసిస్టెంట్ డైటీషియన్కి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. యూఆర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ డిగ్రీ అనేది ఇన్ సైన్స్ అండ్ డిప్లొమా ఇన్ డైటిక్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్లో చేసి ఉండాలి. డిజైరబుల్ చూసుకుంటే ఎంఎస్సీ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ ఆర్ న్యూట్రిషన్ as వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కింద చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. దీనికి ఎక్స్పీరియన్స్ 2 years యాజ్ ఎ డైటీషియన్గా చేసి ఉండాలి ఇన్ ఎ మేజర్ హాస్పిటల్ ఫర్ బీఎస్సీ విత్ డిప్లొమా క్వాలిఫికేషన్. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అనేది ఉంటుంది. పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 అది 35,400 నుండి 1,12,400 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇనిషియల్ పే ఇన్ ద పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 35,400. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ కేటగిరీ మెన్షన్డ్ అబౌవ్ అది వేరీ ఆర్ లైక్లీ టు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ చూసుకుంటే గ్రూప్ ఏ పోస్ట్కి 2,360 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 1,180 రూపీస్ అనేది ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ పే చేయాలి. గ్రూప్ బి చూసుకుంటే 1,180 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 885 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ద డైరెక్టర్ NIMHANS PB నంబర్ 2900 హౌసర్ రోడ్ బెంగళూరు 560029 ఇండియా అన్న అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్
28th June 2021, అది కూడా బిఫోర్ 4:30 PM. Separate applications should be sent for each post. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఏజ్, ప్రూఫ్, అకాడమిక్ క్వాలిఫికేషన్, మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ ఆర్ సెమిస్టర్స్ ఎక్స్పీరియన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ ద ఎన్క్లోజర్స్ అవన్నీ నీట్గా అప్లికేషన్కి ట్యాగ్ చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ చూసుకుంటే 28th June 2021 లోపల పంపించేయాలి. కట్ ఆఫ్ డేట్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఏజ్ ఎక్స్పీరియన్స్కి కూడా 28th June 2021. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.